చేస్తున్నారా? ఏమైనా బడ్జెట్ ఏమైనా కేటాయింపులు ఉన్నాయా? చెప్పమంటారా? చెప్పండి. అందరికీ నమస్కారం. శాంతికుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. గ్రంథాలయ వ్యవస్థ అన్ని వ్యవస్థలతో పాటు అతిపెద్ద వ్యవస్థ. జిల్లాలో ఉండేటువంటి గ్రంథాలయ వ్యవస్థ అన్ని చోట్ల 70% శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి, 20% మరమ్మతుల స్టేజ్లో ఉన్నాయి, ఒక 10% ఓకే. అయితే ఈ గ్రంథాలయాలు మొత్తం పూర్తిగా నిర్మాణం చేయాలన్నా, కొన్ని మరమ్మతులు చేయాలన్నా మనకి సెస్ అమౌంట్ ద్వారా కొంత తీసుకొస్తాం. అదేవిధంగా స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అందరి ద్వారా, దాతల ద్వారా మేము సహాయార్థం తీసుకుని గ్రంథాలయాల్ని అభివృద్ధి చేయాలన్నదే మా లక్ష్యం. ప్రతి ఊరిలో గ్రంథాలయాన్ని ఆదర్శ గ్రంథాలయంగా తయారు చేసి ఆ ఊరి ప్రజలకు అప్పచెప్పటమే మా లక్ష్యం. ముఖ్యంగా సెస్ అమౌంట్ మాకు రావాల్సింది వస్తూ ఉంది. ఈ మంత్ ఎండింగ్లో కల్లా కొంత అమౌంట్ ఏర్పాటు అవుతుంది. సెస్ అమౌంట్ రాగానే మేము పనులన్నీ మొదలు పెడతాం. జిల్లాలో ఉండేటువంటి ప్రతి గ్రంథాలయాన్ని నేను మొదటి విజిట్గా సందర్శిస్తున్నాను. ఈ సందర్శనలో ఎలా ఉంది, గ్రంథాలయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, మూల సదుపాయాలు ఎలా ఉన్నాయి, పుస్తకాల కొరత ఏముంది, ఈ గ్రంథాలయానికి ఏం కావాలి అనే ఒక విషయంలో ఫస్ట్ నేను తిరుగుతున్నాను. ఇప్పుడు ఇది 8వ నియోజకవర్గం. ఇంకా 2 నియోజకవర్గాలు ఉన్నాయి. అవి కూడా పూర్తి చేసిన తర్వాత ఒక ఫైల్ తయారు చేసుకుంటాం. ఏ గ్రంథాలయానికి ఏది అవసరం అనేది మేము నోట్ చేసుకొని అభివృద్ధి అనేది ఖచ్చితంగా చేసి చూపిస్తాం. 1 ఇయర్లో అభివృద్ధి అనేది కనపడుతుంది. స్టాఫ్ కొరత చాలా ఉంది సార్. నెక్స్ట్ ఒక 20-25 మంది స్టాఫ్ని తీసుకోబోతున్నాం. తప్పకుండా ప్రతి ఊర్లో కూడా గ్రంథాలయాన్ని ఓపెన్ చేస్తాం. ప్రజలందరికీ గ్రంథాలయాన్ని మేము అందుబాటులోకి తీసుకొచ్చి అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేస్తాం. ఇదే మండలంలో చెన్నారాయణపాలెం అనే విలేజ్ ఉంది. రేబాల్ దశరథ ఆర్డీఆర్ స్పీకర్గా పనిచేశారు కదా, ఆయన ఓపెన్ చేసింది. అది ఈరోజు అసలు పూర్తిగా శిథిలమైపోయింది. దానికి ఏమైనా మళ్ళీ జవజీవాలు పోసే అవకాశం ఉందా? తప్పకుండా సార్. ప్రతి గ్రంథాలయం, ప్రతి ఊర్లో కూడా గ్రంథాలయం అనేది ఓపెన్ చేయాలనేది మేము డిసైడ్ అయిపోయాం. ప్రతి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం. అక్కడికి మేము సందర్శనానికి వచ్చినప్పుడు ఆ గ్రంథాలయానికి ఏం కావాలో తప్పకుండా ఊరి ప్రజలు అందరినీ కూడా సంప్రదించి ఖచ్చితంగా మేము గ్రంథాలయాన్ని అభివృద్ధి అయితే చేస్తాం. జిల్లాలో ఉండే ప్రతి గ్రంథాలయాన్ని ఓపెన్ చేసి 62 గ్రంథాలయాలు ఉన్నాయి. 62 గ్రంథాలయాలు ఓపెన్ చేస్తాం. ఖచ్చితంగా ప్రజలకు నేస్తాలు చేస్తామని మేము తెలియజేస్తాం.